ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. అమరావతి రాజధానికి వైసీపీ జైకొట్టింది. గత 5 సంవత్సరాలుగా అమరావతి రాజధానిని జగన్ సర్కార్ నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన విషయమూ విదితమే. కానీ అనుకున్నది సాధించలేకపోయింది వైసీపీ. 3 రాజధానులకి ముందడుగు వేయలేదు. అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టలేదు. దీంతో ప్రజలు ఈ వైఫల్యాన్ని గుర్తించారు. ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. అందుకే వైసీపీకి తత్వం బోధపడినట్టుంది. 3 రాజధానుల ఎంపిక చేసి తాము తప్పు చేశామని ఒప్పుకోకపోయినా తాజాగా ఆ పార్టీ ఎంపీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మాత్రం అమరావతి రాజధానికి జై కొట్టినట్టుగా అనిపిస్తోంది. ఇటీవల అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ప్రపంచ బ్యాంకు నిధులు కావడంతో రుణమేనని వైసీపీ చెప్తోంది. అయితే దీనికి రాష్ట్రంతో ఎటువంటి సంబంధం లేదని, అప్పు ఇప్పించింది కేంద్రం కాబట్టి ఆ బాధ్యత కేంద్రాందేనని తెలుగుదేశం పార్టీ చెప్తోంది. నేరుగా గ్రాంట్ రూపంలో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనతో అమరావతి రాజధాని నిర్మాణానికి వైసీపీ జై కొట్టినట్టు అయింది. గత 5 ఏళ్లుగా అమరావతి అన్న మాటను అనేందుకు కూడా వైసీపీ నేతలు ముందుకు రాలేదు. ఇప్పుడు అదే అమరావతికి నిధులు విడుదల చేయాలని కోరుతుండడం విశేషం. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది. ఈ విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకుంది. అప్పటి విపక్ష నేతగా జగన్ అమరావతి రాజధానిని స్వాగతించారు. దీంతో చంద్రబాబు సర్కార్ అమరావతి రాజధాని నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. కొన్ని రకాల నిర్మాణాలు సైతం పూర్తి చేశారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో అధికార మార్పిడి జరిగింది. టీడీపీ స్థానంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడే 3 రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణం మరుగున పడిపోయింది. కేవలం అమరావతిని శాసన రాజధానికే పరిమితం చేసి పాలన రాజధానిగా విశాఖపట్నం ప్రకటించారు జగన్. కానీ ఆ విషయంలో ముందడుగు వేయలేకపోయారు. ఈ క్రమంలో అమరావతి రాజధాని నిర్మాణానికి పూర్తిగా నిర్వీర్యం చేశారు. రైతుల నుంచి సేకరించిన భూమిని తాకట్టు పెట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. కీలకమైన R5 జోన్లో భూములు పేదల ఇళ్ల స్థలాల పేరిట పనిచేశారు కూడా. అమరావతిని ఎంతగా దెబ్బతీయారో అంతగా చేశారు. అయితే 3 రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీని ప్రజలు తిరస్కరించారు. చివరికి పాలనా రాజధానిగా ఏర్పాటు చేస్తామన్న విశాఖ జిల్లా ప్రజలు కూడా ఆహ్వానించలేదు. ఉత్తరాంధ్ర ప్రజల నుంచి దారుణంగా తిరస్కరణ ఎదురైంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతికి కొత్త కళ వచ్చింది. నిర్మాణానికి కేంద్రం సాయం అందించేందుకు ముందుకొచ్చింది. ఇటువంటి తరుణంలో వైసీపీ అడ్డుపడే ప్రయత్నం చేసింది. అమరావతి రాజధానిగా అప్పుగా కాకుండా గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలని కోరింది. దీంతో అమరావతికి వైసీపీ జై కొట్టినట్టు అయింది.